హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్ బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అయితే 10th క్లాస్ బేసిక్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మనకు ఇంటర్మీడియట్ బేసిక్స్ వస్తాయి. సో యూక్లిడ్ దృష్ట్యా యాంగిల్ అంటే ఏం చెప్పారంటే, టూ రేస్ కామన్ పాయింట్ ఒకే పాయింట్ వద్ద టూ రేస్ కలిసినప్పుడు సో ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ప్లేస్ మొత్తాన్ని మనము యాంగిల్ అని చెప్పుకున్నాం. ఈ యాంగిల్ని సమ్ థీటా అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. మనం ఈ యాంగిల్ని మెజర్ చేయడానికి 3 మెథడ్స్ యూజ్ చేస్తాం. First of all, sexagesimal system or British system. Second one is centesimal system or a French system. Third one is circular measurement. Okay students, ఈ sexagesimal system లో వన్ రైట్ యాంగిల్ ని 90 degrees గా తీసుకుంటాం. 90 degrees మరి డిగ్రీ అంటే ఏంటి? 1 degree వచ్చేసి 60 minutes అంటాం. అంటే 60కి ఇట్లా పైన ఒక గీత గీస్తే 60 minutes అంటాం. అలాగే 1 minute వచ్చేసి 60 seconds అని తీసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, సెకండ్ మెథడ్ వచ్చేసి సెంటిసిమల్ సిస్టమ్. ఈ సెంటిసిమల్ సిస్టమ్ లో వన్ రైట్ యాంగిల్ ఏమో 100 గ్రేడ్స్ అని తీసుకుంటాం. ఇక్కడ జీ అంటే ఏంటి? గ్రేడ్స్. 100 గ్రేడ్స్ అని తీసుకుంటాం. 1 గ్రేడ్ ఈక్వల్ టు 100 minutes. సో 1 minute ఈక్వల్ టు 100 seconds. ఓకే స్టూడెంట్స్, సర్క్యులర్ మెజర్మెంట్ లో వచ్చేసి ఒక యాంగిల్ ని మనం ఎలా మెజర్ చేస్తాం? ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుంటాం. సర్కిల్ లో మనకి ఇక్కడ సెంటర్ నుంచి దీని రేడియస్ అంటాం కదా, అంటే 2 రేడియస్లతో బౌండెడ్ అయినటువంటి ఒక ఆర్క్ ఉంది కదా. 2 రేడియస్లతో బౌండెడ్ అయినటువంటి ఈ ఆర్క్ అనేది సెంటర్ వద్ద చేసేటువంటి యాంగిల్ ని మనం రేడియన్ అంటాం. 1 రేడియన్ అంటాం. సో ఆ రేడియన్ ని మనం 1 పవర్ c తో మనం రిప్రజెంటేషన్ చేస్తాం. 2 రైట్ యాంగిల్స్ ఈక్వల్ టు పై పవర్ c అంటాం, అంటే పై రేడియన్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, సెక్సాడెసిమల్ సిస్టమ్ లో 1 minute అంటే ఏం చెప్పొచ్చు? 1 బై అంటే ఒక రైట్ యాంగిల్ లో 1/90 × 68 పార్ట్ ని మనం 1 minute అని చెప్తాం. ఒక రైట్ యాంగిల్లో 1/100 × 100 పార్ట్ ని మనం 1 minute అని చెప్తాం సెంటిసిమల్ సిస్టంలో. యాంగిల్ డిగ్రీలో ఇచ్చినప్పుడు దాన్ని రేడియన్స్ లోకి గ్రేడ్స్ లో కన్వర్షన్ చేయడానికి ఒక చిన్న ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే 180/d = 200/g = π/r. d అంటే డిగ్రీస్, g అంటే గ్రేడ్, r అంటే రేడియన్స్. 30 degrees ఇచ్చారనుకోండి, 30 degrees ని మనం గ్రేడ్స్ రేడియన్స్ లో ఎలా కన్వర్షన్ చేయాలో చూద్దాం. సో మనం డిగ్రీస్ ప్లేస్ ఎంత వేసుకుంటాం? 30 degrees వేసుకున్నట్లయితే 180/30 = 200/g. మనం క్యాన్సిలేషన్ చేసేస్తే గ్రేడ్స్ ఈక్వల్ టు 100 g అని రాస్తాం. గ్రేడ్స్ 100 g/3 అవుతుంది. సో గ్రేడ్స్ లోకి ఇలా కన్వర్షన్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, మనం రేడియన్స్ లో కన్వర్షన్ చేయాలంటే ఏం చేస్తాం? సో ఈ రెండింటిని తీసుకుంటాం. సో 180/d అంటే 30 degrees = π/r. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసి కన్వర్షన్ చేస్తే π/6 అవుతుంది. π/6 రేడియన్స్ అవుతుంది. రేడియన్స్ లోకి మార్చాం మనం. సో పై అంటే ఏం చెప్పుకున్నాం మనం? 2 రైట్ యాంగిల్స్. సో ఇక్కడ 180/6 అంటే 30 degrees వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.